హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దేశంలో నీట్ పేపర్ లీక్ చేశారని ఆరోపిస్తూ ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఒకే సెంటర్లో సీరియల్ గా 6 విద్యార్థులకు ర్యాంక్ రావడం పేపర్ లీకేజీకి నిదర్శనమంటూ నినాదాలు చేశారు. పేపర్ లీకేజ్ పై జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్ఎస్యుఐ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎన్టీఏ అనే సంస్థ మీద నమ్మకంతో నీట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి యావత్ భారతదేశ విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఇవాళ ఎన్టీఏ అనే వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ చెప్పు చేతుల్లో ఉంటూ ఇవాళ లీకేజీ వ్యవహారం కావచ్చు, ఎగ్జామ్ సెంటర్లలో కొందరికి డబ్బులు తీసుకొని ఇవాళ వాళ్ళని ఎగ్జామ్ రాయించి టామ్ ర్యాంక్ వచ్చే విధంగా వాళ్ళని వాళ్ళ ప్రోత్సాహం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఎస్ఐ తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. గతంలో 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఒక్క ఎగ్జామ్ కి ఇలా కేసీఆర్ కారణమైతే ఇలా కేంద్ర ప్రభుత్వం కండక్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, ఇవాళ ప్రధాన సమస్య అయినటువంటి నీట్ కావచ్చు, ఇవాళ వాళ్ళ జీవితాలతో వాళ్ళ కుటుంబాలతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుంది. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ తీసుకొని ఒక స్టే ఇవ్వాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 86,000 విద్యార్థి నిరుద్యోగ జీవితాలకి ఒక బాసరగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి ఎన్ఎస్ఐ డిమాండ్ చేస్తుంది.